సాధారణంగా మనం ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ అంటే ఏదైనా రోగ నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఒక రకమైన క్లారిటీ ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. ఎలాగంటే ఇప్పుడు ఎవరికైనా చెయ్యి విరిగితే డాక్టర్ ఎక్స్రే తీసి ఇదిగో ఇక్కడే ఎముక విరిగింది, దీనికి ప్లాస్టర్ వేయాలి అని చాలా క్లియర్గా చెప్పేస్తారు. దానికి ఒక సొల్యూషన్ కూడా వెంటనే దొరుకుతుంది. కరెక్టే. అదొక బ్లాక్ అండ్ వైట్ విషయం. సమస్య ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మనకి చాలా స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. కానీ ఆ మనసు, ఆలోచనలు లేదా మానసిక గందరగోళం అనే టాపిక్ వచ్చేసరికి అక్కడ ఈ ఎక్స్రే మెషిన్లేవి పని చేయవు కదా. ఒకరు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళ ఫోకస్ ఎందుకు దెబ్బతింటోంది అని తెలుసుకోవడానికి మన దగ్గర ఎలాంటి బ్లడ్ టెస్టు లేవు. నిజమే. సైకాలజీ పరంగా చూస్తే దీన్నే డయాగ్నాస్టిక్ మడీ వాటర్స్ అంటారు. ఎక్కడ ఏ ఆలోచన వల్ల ఆ సమస్య వస్తుందో పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ. కానీ మనకు మనసును స్కాన్ చేసే ఎక్స్రే లేకపోయినా ఈనాటి యువత ఫేస్ చేస్తున్న ఆ కన్ఫ్యూషన్ని, ఫోకస్ లోపాన్ని డయాగ్నోస్ చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ చూపే ఫ్రేమ్వర్క్ మనకి ఈరోజు దొరికింది. ఈ డీప్ డైవ్లో మనం సిద్ధయోగి ప్రవచనాల మూలాల ఆధారంగా ఒక డీప్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఆ మూలాల్లో చెప్పిన విషయాలు నిజంగా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయి. అవును. అసలు యువత ఎందుకు చీకట్లో నడుస్తున్నారు? వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఆ ప్రాచీన ఉన్మని ముద్ర అనేది ఎలా సహాయపడుతుంది? ముఖ్యంగా పాత్రత అంటే ఆ అర్హత సాధిస్తే ఈ ప్రకృతి మనకు అన్నీ ఎలా సమకూరుస్తుంది అనే విషయాలను ఇక్కడ వెలికి తీయడమే మన మెయిన్ మిషన్. సో ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే యువత గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రస్తావించారు. వాళ్లకొక స్పష్టమైన దార్శనికత అంటే ఒక క్రిస్టల్ క్లియర్ విజన్ లేకపోవడం వల్లే ప్రతి అడుగులోనూ ఆ గందరగోళం వస్తోందని చెప్పారు. ఇది మనం డైలీ చూస్తున్నదే కదా. చదువుకునేటప్పుడు పాస్ అవుతామా లేదా అని, ఆ తర్వాత జాబ్ వస్తుందా లేదా అని నిరంతరం భయపడుతున్నారు. ఆ భయమే మెయిన్ ప్రాబ్లం. మన జర్నీ ఎటు వెళ్తోందో మనకే తెలియకపోతే ఎలా? ఇక్కడ సోర్సెస్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తి దగ్గర మర్సిడీస్ కార్ లేదు అనుకుందాం. ఓకే. దానికి కారణం అతని దగ్గర డబ్బులు లేకపోవడమని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రవచనాల ప్రకారం ఏంటంటే అతనికి ఇంకా ఆ పాత్రత రాలేదు అని అర్థమట. ఒక్క నిమిషం. అంటే డబ్బులుండి కారు కొనుక్కోవటం వేరు, ఈ పాత్రత సంపాదించడం వేరంటారా? అసలు ఈ పాత్రత అంటే ఏంటి? పాత్రత అంటే ఒక వస్తువును లేదా ఒక గొప్ప బాధ్యతను మోయగలిగే అర్హత. ఒకసారి ఆ వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుని ఆ పాత్రత సంపాదిస్తే చాలు, ఎవరో ఒకరు వచ్చి ఆ మర్సిడీస్ కార్ను బహుమతిగా ఇస్తారట. ఇచ్చి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగిరా అని చెప్తారు. వావ్, అది కూడా ఫ్రీగానా? అవును. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇచ్చేవాడు కేవలం కారు మాత్రమే ఇవ్వడు, దానికి అయ్యే పెట్రోల్, డీజిల్ బిల్లులు కూడా నేనే కడతాను అని చెప్తాడు. ఓ, అంటే మనం అర్హత సాధిస్తే యూనివర్స్ మనకు అవకాశంతో పాటు దాన్ని నిలబెట్టుకునే రిసోర్సెస్ని కూడా ఇస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రకృతి దానంతటా అదే అన్నీ సమకూరుస్తుంది. కానీ ముందు ఆ పాత్రతను మనం నిర్మించుకోవాలి కదా. దానికి కావాల్సింది ఫోకస్. ఇది వింటుంటే నాకు ఒక మోడర్న్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ తీసుకోండి. అందులో బ్యాక్గ్రౌండ్లో ఒకేసారి 10ల కొద్ది యాప్స్ రన్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ఫోన్ స్లో అయిపోతుంది. అవును, మనం చేయాల్సిన మెయిన్ పని జరగదు, బ్యాటరీ కూడా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. మన బుర్రలో కూడా రేపటి గురించిన భయం, ఆ కన్ఫ్యూజన్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ లాగా రన్ అవ్వడం వల్లే మన ఎనర్జీ అలా వృధా అయిపోతోందేమో కదా. అందుకే ఆ పాత్రత సాధించలేకపోతున్నాం. చాలా పర్ఫెక్ట్ అనాలజీ. ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఆపి మనసును కంట్రోల్లోకి తెచ్చుకోవడం అత్యవసరం. దానికి ఉన్న ఒకే ఒక్క దారి ఏకాగ్రత. అది ఈ ఉన్మని ముద్ర ద్వారా సిద్ధిస్తుందని మూలాలు వివరిస్తున్నాయి. సో ఈ ఉన్మని ముద్ర అనేది ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నింటినీ ఫోర్స్ క్లోజ్ చేసే ఒక టెక్నిక్ అన్నమాట. అవును. ఆధ్యాత్మికతలో ఆ మొదటి అడుగు ఏకాగ్రతే. మనసును నిగ్రహించనిదే ఎవరూ ముందుకు వెళ్ళలేరు. ఉన్మని ముద్రను సాధన చేస్తే అప్పుడు ఈ భూమి మీద అసాధ్యమైనది ఏదీ ఉండదు. మూలాల్లో ఒక మాట చెప్పారు, సంభవాని యుగే యుగే అని. అంటే ప్రతిదీ సాధ్యమే అని. కరెక్ట్. కానీ కేవలం ఈ థీరీలు, ఫిలాసఫీలు మాట్లాడుకుంటే ఎలాంటి లాభం లేదు. ఖచ్చితంగా ప్రయోగాత్మకంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడే నాకు ఒక చిన్న డౌట్. అంటే కేవలం సిద్ధాంతాలు తెలుసుకోవడం అనేది నాకు తెలిసి ఒక పుస్తకం చదివి ఈత ఎలా కొట్టాలో తెలుసుకోవడం లాంటిది కదా. అవును, అక్షరాల అంతే. కానీ మనం నీళ్లలో దూకితే తప్ప అసలు ఆ నీటి ఫోర్స్ ఏంటి, మనం బ్రీత్ ఎలా తీసుకోవాలనేది అర్థం కాదు. మూలాల్లో కూడా ఈ ప్రాక్టికల్ అప్రోచ్ మీద ఇంత గట్టిగా ఎందుకు నొక్కి చెబుతున్నారు? ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లో ఉండటం వేరు,
మనసు ఆ నిశ్శబ్దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ ఆలోచనల ప్రవాహం ఎలా ఆగుతోన్నో తెలుస్తుంది. అలా అభ్యాసం చేస్తూ సరైన దారిలో నడుస్తున్నప్పుడు మనిషికి తాను చేసే కర్మల పట్ల ఒక పూర్తి ఎరుక వస్తుంది. ఎరుక అంటే ఒక రకమైన అవేర్నెస్ కదా, అది రావడం వల్ల ఏమవుతుంది? ఆ ఎరుకే మనిషిని నిరంతరం సంతోషంగా ఉంచుతుంది. ఒక గోల్ పెట్టుకుని నడిచేవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఇక్కడ మూలాల్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఆ కొందరు వ్యక్తులు, ఉదాహరణకు లక్ష్యమున్న బాబాలు, వాళ్ళ లక్ష్యం సత్యమైనా అసత్యమైనా ఆ మార్గం వాళ్ళని నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఏ గోల్ లేకుండా ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్లు మాత్రం ఎప్పుడూ ఒక దుఃఖంలోనే ఉంటారు. తాను చేసే కర్మ సరైనదా కాదా, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనే బోధ వాళ్లకు కలగాలి. ఒక్క నిమిషం, ఇక్కడ బోధ అంటే ఏంటి? అంటే కేవలం మంచి పనులు చేయాలి అని తెలుసుకోవడమేనా? చాలామంది పొరబడతారు. బోధ అంటే కేవలం సత్యం గురించి తెలుసుకోవడం కాదు, అసత్యం గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉండటం. ఏది అబద్ధమని తెలుసుకోవడం కూడా బోధలో భాగమే. అప్పుడే కర్మల పట్ల పూర్తి ఎరుక వస్తుంది. ఓకే, ఇది ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే మూలాల్లో ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవరైనా వచ్చి నీ కర్మ అసలు బాలేదు, నిన్నిప్పుడు కాల్చి చంపేస్తానన్నా కూడా దాన్ని వాళ్ళొక చిరునవ్వుతో స్వీకరిస్తారట. వెయిట్, ఇదెలా సాధ్యం? ఎవరో వచ్చి కాల్చి చంపేస్తానంటే దాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేయడం ఏంటి? అంటే నా కర్మ ఇంతే అని చేతులు ముడుచుకుని కూర్చోవడమేనా? ఇదొక రకంగా పరిస్థితులకు పూర్తిగా లొంగిపోవడం కదా. పైకి చూస్తే అలానే అనిపిస్తోంది, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఫిజికల్ రియాక్షన్ గురించి కాదు, ఆ సైకలాజికల్ స్టేట్ గురించి. వివరించండి. అసలు మనస్సులో ఆ ఘర్షణ అంటే ఫ్రిక్షన్ ఎప్పుడొస్తుంది? నేను నాది అనే అహంకారం ఉన్నప్పుడే కదా. కర్మల పట్ల ఎరుక ఉన్న వ్యక్తి ఆ తుపాకీ గురిపెట్టిన వాడిని అడ్డుకోడు అని కాదు దానర్థం. కానీ ఆ టైంలో అతని లోపల ఎలాంటి భయం లేదా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే అంతర్గత ఘర్షణ ఉండదు. ఓహో, అంటే బయట ఏం జరుగుతున్నా సరే లోపల మాత్రం ఆ బ్యాలెన్స్ మిస్ అవ్వదు. ఎమోషనల్ బ్యాగేజ్ లేకుండా ఆ మూమెంట్ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. కరెక్ట్. సత్యం అసత్యం మీద అంత స్పష్టత వస్తుంది కాబట్టే ఆ చిరునవ్వు వస్తుంది. వినడానికి ఇదంతా చాలా అద్భుతంగా ఉంది, కానీ ఈ కర్మల పట్ల అంతటి స్పష్టతనిచ్చే ఈ ఉన్మని ముద్రను ప్రాక్టికల్గా ఎలా సాధన చేయాలి? అసలు ఎలా చేస్తారు దీన్ని? ఇది చాలా సైంటిఫిక్ ప్రాసెస్. దీన్ని సోర్సెస్లో 16 నిమిషాల రహస్యం అని వివరించారు. 16 నిమిషాలా? అవును. విధానం సింపుల్గా అనిపిస్తుంది, కానీ నిలబెట్టుకోవడమే కష్టం. ఇది కళ్ళు తెరిచి చేసే సాధన. కళ్ళు తెరిచి ఉంచి దృష్టిని నాసికాగ్రం మీద అంటే ముక్కు చివర మీద నిలపాలి. తక్కువ ఉంటుంది కదా. ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. మనం కళ్ళు మూసుకోగానే మన మెదడు వెంటనే ఒక ఇమాజినేషన్ వరల్డ్లోకి వెళ్ళిపోతోంది. ఊహలు, పగటి కలలు, ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ స్వేచ్ఛగా రన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అవును, కరెక్టే. కళ్ళు మూసుకోగానే వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. అదే కళ్ళు సగం తెరిచి ముక్కు చివర చూస్తున్నప్పుడు మీరు ఫిజికల్ రియాలిటీకి కనెక్ట్ అయి ఉంటారు. చూపు పూర్తిగా బయటకు వెళ్లదు, అలాగని లోపలికి వెళ్లి ఊహల్లో విహరించదు. ఆ ముక్కు చివర అనేది ఒక యాంకర్ పాయింట్ లాగా పనిచేస్తుంది. ఇంట్రెస్టింగ్. మరి దీన్ని ఎంతసేపు చేయాలి? మొదటి రోజే గంటల తరబడి చేయకూడదు. క్రమబద్ధంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ డే 1 నిమిషం, రెండో రోజు 2 నిమిషాలు, ఇలా రోజుకో నిమిషం పెంచుకుంటూ 16 నిమిషాల వరకు చేరుకోవాలి. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా 16 నిమిషాలు ఆ ఏకాగ్రతను నిలపగలుగుతామో అప్పుడు చంద్రుని 16 కిరణాలు మన కంట్రోల్లోకి వస్తాయని చెబుతున్నారు. ఏంటి ఈ చంద్రుడి కిరణాలా? అంటే నేను నా ముక్కు చివల 16 నిమిషాలు చూస్తే ఆకాశంలో ఉన్న చంద్రుడి కిరణాలు నా కంట్రోల్లోకి వస్తాయా? ఇది కొంచెం సైన్స్కు దూరంగా లేదా మిస్టికల్గా అనిపిస్తోంది. పైకి అలానే అనిపిస్తోంది, కానీ ఇక్కడ ఒక అద్భుతమైన డీకోడింగ్ ఉంది. యోగశాస్త్రంలో చంద్రుడు అంటే కేవలం ఆకాశంలో ఉన్న ప్లానెట్ కాదు. చంద్రుడు మన మనసుకి ప్రతీక. మూన్ రిప్రజెంట్స్ ద మైండ్. వావ్, ఓకే. మనసులోని ఆలోచనలు, భావోద్వేగాలు, చంచలత్వం ఇవన్నీ 16 కళలుగా లేదా 16 డైమెన్షన్స్గా ఉంటాయని చెబుతారు. ఆ 16 కిరణాలు అంటే మనసులోని ఆ 16 కోణాలే. ఎప్పుడైతే మీరు 16 నిమిషాల ఫోకస్ని అచీవ్ చేస్తారో ఆ 16 కోణాల ఆలోచన ప్రవాహం ఒకే బిందువు దగ్గరకు వస్తుంది. అప్పుడు మైండ్ పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తుంది. వావ్, ఇప్పుడు పర్ఫెక్ట్గా అర్థమైంది. ఆ 16 నిమిషాలనేది మనసులోని అన్ని డైమెన్షన్స్ను కంట్రోల్ చేసుకోవడానికి పట్టే టైం అన్నమాట. ఇది అచ్చం మనం జిమ్లో వెయిట్స్ నెమ్మదిగా పెంచే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లాగా లేదా మైక్రో హ్యాబిట్స్ లాగా ఉంది కదా. 1 నిమిషంతో స్టార్ట్ చేసి మెల్లగా పెంచడం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏకాగ్రత పవర్ ఎలా పనిచేస్తుందో వివరించడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు సూర్యకిరణాలు ఎప్పుడూ భూమి మీద పడుతూనే ఉంటాయి కదా. అవును,
వాటిలో వేడి ఉంటుంది, కానీ అది మామూలుగా దేనిని కాల్చలేవు. అదే ఆ కిరణాలను ఒక బిలోరీ కాంచ్ అంటే ఒక భూతద్దం ద్వారా ఒకే చోట ఫోకస్ చేసి ఎండు చెక్క మీద పడేలా చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా మండుతుంది. అవును, సరిగ్గా 15 నిమిషాల్లో ఆ ఎండు చెక్క భగ్గున మండుతుంది. మనసు కూడా అంతే. చెల్లాచెదురుగా ఉన్న మన ఆలోచనలకు అంత పవర్ ఉండదు, కానీ ఉన్మని ముద్ర అనే భూతద్దం ద్వారా ఆ ఆలోచనలన్నింటినీ 16 మినిట్స్ ఫోకస్ చేసినప్పుడు మనలో అపారమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. అంటే ఆ ముక్కు చివర అనేది మన ఫోకల్ పాయింట్ అన్నమాట. మరి ఆ నాసికాగ్రం మీద దృష్టి పెట్టినప్పుడు మనలో పుట్టే ఆ అగ్ని లేదా ఆ శక్తి ఏమిటి? అది మన ప్రాణశక్తికి ఎలా కనెక్ట్ అవుతుంది? విశ్వంలో ఉన్న 10 గ్రహాలు, నక్షత్రాల కిరణాల ప్రభావం మన ప్రాణశక్తి మీద నిరంతరం ఉంటుందని మూలాలు వివరిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, ఇలా రాహువు, కేతువు, నెప్ట్యూన్ వరకు వీటి ఎఫెక్ట్ మన ప్రాణం మీద ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాణం అనగానే మనం ఏమనుకుంటాం? ఆ ప్రాణం అంటే ఆక్సిజన్ అనే కదా మనం చిన్నప్పటి నుంచి సైన్స్ బుక్స్లో చదువుకున్నాం. మనం గాలి పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, అదే ప్రాణం అని. ఇక్కడే మన పర్స్పెక్టివ్ మారాలి. ప్రవచనాల ప్రకారం ప్రాణం అంటే కేవలం గాలి కాదు, అదొక అగ్ని. అగ్ఞా దానికొక రియాక్టివ్ ఫోర్స్ కూడా ఉంటుంది, అదే జలం. జలంలోని ఆ సూక్ష్మ భాగం నుండే ప్రాణం ఉద్భవిస్తుందని చెబుతున్నారు. మన శరీరంలో 5 ప్రధాన ప్రాణాలుంటాయి: ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. అలాగే 5 ఉప ప్రాణాలు కూడా ఉంటాయి. ఇన్ని రకాల ప్రాణాలుంటాయా? అసలు ఇవి ఏం చేస్తాయి? ఇవన్నీ మనం పీల్చే గాలి రకాలు కావు. ఇవి మన బాడీలోని ఎనర్జీ ఫంక్షన్స్. తిన్నది జీర్ణం అవ్వడానికి ఒకటి, గుండె కొట్టుకోవడానికి ఇంకోటి, అలా అన్నమాట. కానీ వీటన్నింటిలో ముఖ్యమైనవి 2: ఒకటి ప్రాణం, 2 అపానం. ఓకే. ప్రాణం అనేది ఎప్పుడూ పైనుండి కిందకు ప్రయాణిస్తుంది, అపానం అనేది కింద నుండి పైకి ప్రయాణిస్తుంది. ఈ రెండింటి కదలిక వల్లే మనలో ఆ జీవక్రియ అనేది నడుస్తుంది. ఓ, ఒక్క నిమిషం. ఇది వింటుంటే నాకు భలే కనెక్ట్ అయింది. ప్రాణం పైనుండి కిందకు రావడం, అపానం కింద నుండి పైకి వెళ్ళడం. ఇది అచ్చం కార్ ఇంజిన్లో పిస్టన్స్ పైకి కిందకు కదులుతూ పవర్ని జనరేట్ చేసినట్లుంది కదా. ఆ 2 పిస్టన్ల మూమెంట్ వల్లే స్పార్క్ వచ్చి ఫ్యూయల్ మండుతుంది. అంటే మన ప్రాణవాయువు కేవలం గాలి కాదు, లోపల మండుతున్న ఒక అంతర్గత ఇంజిన్, అగ్ని అన్నమాట. వావ్, ఎంత కరెక్ట్గా పట్టుకున్నారంటే అక్షరాల అదే జరుగుతుంది. ఇంజిన్లో పిస్టన్ల మధ్య సింక్ లేకపోతే అది ఎలా పాడైపోతుందో, మన బాడీలో ప్రాణ, అపాన వాయువుల మధ్య ఆ సమన్వయం లేకపోతే మన హెల్త్, ఫోకస్ అన్నీ దెబ్బతింటాయి. ఈ రెండిటినీ సింక్ చేసే ప్రాసెస్నే నాదబిందు యోగం అంటారు. ఈ ఇంజిన్ స్మూత్గా రన్ అవ్వడానికి ఆఖరిగా ఒక సాధనను చెప్పారు. ఏంటది? ఉదయం నుండి సాయంత్రం వరకు మన లోపల నిరంతరం సోహం అనే నాదాన్ని భజనలాగా సాధన చేయాలి. సోహం అంటే ఏంటి? అదొక మంత్రమా? మంత్రం అనడం కంటే ఒక అవేర్నెస్ అనొచ్చు. సోహం అంటే సహా అహం, అంటే నేనే అది, ఆ విశ్వశక్తి నాలోనే ఉంది అని. మనం గాలి పీల్చేటప్పుడు సో అనే శబ్దం, వదిలేటప్పుడు హం అనే శబ్దం న్యాచురల్గానే వస్తాయి కదా. ఆ నాదమే ఈ 2 ఇంజన్ పిస్టన్లను ఒకే లయలో కదిలేలా చేసే టైమింగ్ బెల్ట్. అమేజింగ్. అసలు ఎంత అద్భుతమైన జర్నీ ఇది. ఎక్కడ మొదలుపెట్టాం? యువతలో ఉన్న కన్ఫ్యూజన్, ఫోకస్ లోపంతో స్టార్ట్ చేసి ఆ మెర్సిడీస్ కారు ఉదాహరణతో పాత్రత అంటే ఏంటో చూశాం. ఆ అర్హత సంపాదించడానికి ఏకాగ్రత కావాలని, మనలోని బ్యాక్గ్రౌండ్ యాప్స్లు క్లోజ్ చేయాలని తెలుసుకున్నాం. అవును. ఆ తర్వాత కళ్ళు తెరిచి ముక్కు చివర మీద దృష్టి పెట్టి 16 నిమిషాలు ఫోకస్ చేసే ఆ ఉన్మని ముద్ర ప్రాసెస్ని అర్థం చేసుకున్నాం. చివరగా ఆ ఏకాగ్రత మనలోని ఇంజన్, పిస్టన్ల లాంటి ప్రాణ, అపాన వాయువులను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో, సోహం నాదం మనలోని అగ్నిని ఎలా రగిలిస్తుందో చూశాం. పోవటానికి మాత్రమే కాదు, నేటి మోడర్న్ ప్రాబ్లమ్స్కి, ముఖ్యంగా మెంటల్ స్ట్రెస్కి ఇవి చాలా ప్రాక్టికల్ సొల్యూషన్స్. రోజుకు 16 నిమిషాలు ఈ సాధన చేస్తే మన మెదడు వైరింగ్నే మార్చేయొచ్చు. ఖచ్చితంగా. ఈ డీప్ డైవ్ ద్వారా ఒక విషయం చాలా స్పష్టమైంది. కానీ మనం దీన్ని ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఏం చేద్దాం. మన ప్రాణశక్తి అనేది ఒక అగ్ని అని, మన ఏకాగ్రత అనేది భూతద్దం అని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. అవును. మరి ఆ భూతద్దాన్ని ఉపయోగించి మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం? మన లోపల ఉన్న శక్తి అనే అగ్నితో దేనిని రగిలిస్తున్నాం? తెలియకుండానే పనికిరాని విషయాల మీద, అనవసరమైన భయాల మీద ఏకాగ్రతను పెట్టి, అంటే ఎండు చెక్కల్లాంటి చెత్తను కాల్చుకుంటూ మన ప్రాణశక్తిని వృధా చేస్తున్నామా? లేక ఆ అగ్నితో ఒక అద్భుతమైన లక్ష్యానికి ప్రాణం పోస్తున్నామా? ఇది ఎవరికి వారు స్వయంగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఆలోచించండి.